Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. Friends, మనం ఈ న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ అనే సిరీస్లో 43rd ఎపిసోడ్కి ప్రవేశించాం. డేట్ 9th July. Nice friends, without any delay, let's start our today's video or vocabulary. Nice. The first one. 5 army soldiers killed in militant ambush in Jammu Kashmir. 5 army soldiers killed. ఇక్కడ ఆర్మీ సోల్జర్స్ వీళ్ళని చంపడం ఏంటి అంటే కాదు, మీకు తెలుసు మనకు ప్యాసివైస్లో సెంటెన్స్ రాసేటప్పుడు ఆ బీ ఫామ్ని ఇవ్వరు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ 5 ఆర్మీ సోల్జర్స్ వర్ కిల్డ్, చంపబడ్డారు ఇన్ మిలిటెంట్ అంబుష్. అంబుష్ అంటే ఏంటి? అంబుష్ అంటే కనుక పొంచి ఉండి దాడి చేయడం, అంటే ఒక చోట అలా దాక్కొని రాగానే టక్ 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 దాడి చేయడం అంతా కూడా. ఏ సర్ప్రైజ్ అటాక్ బై పీపుల్ లయింగ్ ఇన్ వెయిట్ ఇన్ ఏ కన్సీల్డ్ పొజిషన్. కన్సీల్డ్ అంటే దాగి ఉండడం అనమాట, అంటే ఎక్కడ ఒక చోట నక్కి ఉండి దాక్కొని ఉండి వీళ్ళు రాగానే టక్ మన దాడి చేయడాన్ని ఇది చెప్తారు అనమాట ఇక్కడ. అంబుష్ అంబుష్ ఇది యాక్చువల్గా నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. నౌన్గా వాడితే కనుక ఎక్కువగా మనకు ఇన్ ప్లస్ అంబుష్ దీంతో స్టార్ట్ అవుతుంది. ఇన్ అండ్ అంబుష్. ఇక్కడ చూడండి, ఇన్ మిలిటెంట్ అంబుష్, ఇన్ అంబుష్. ఓకే. 7 members of a patrol were killed in an ambush. 7 members of a patrol అంటే గస్తీ, అంటే గస్తీ తిరిగేవాళ్ళు. మనకు నైట్ టైం చూడండి పోలీసులు కూడా గస్తీ తిరుగుతుంటారు. ఇలా ఈ గస్తీ విభాగం ఏదైతే తిరిగే విభాగం దానికి సంబంధించిన ఒక 7 members చంపబడ్డారు. 7 members of a patrol were killed in an ambush. అంబుష్ అంటే పొంచి ఉండి దాడి చేసేటువంటి ఆ పర్టికులర్ ప్రాసెస్ని అంబుష్ అంటారు. అది నౌన్గా వాడితే ఇన్ అన్ అంబుష్, ఇన్ ఏ మిలిటెంట్ అంబుష్ ఇలా యూజ్ చేస్తుంటారు. హీ వాజ్ అంబుష్డ్ బై గన్మెన్ ఆన్ హిస్ వే టు వర్క్. అంటే ఆయన తిరిగి తన ఆఫీస్ కానీ పనికి కానీ వెళ్తున్నప్పుడు ఆ దారిలో అతను పొంచి ఉండబడి చంపబడ్డాడు అతను. హీ వాజ్ అంబుష్డ్ అంటే కొద్దిమంది ఆయన గన్మెనే పొంచి ఉండి దాడి చంపేస్తారు. హీ వాజ్ అంబుష్డ్ బై అంటే దాడి చేశారు, చచ్చిపోయాడో తెలియదు. హీ వాజ్ అంబుష్డ్ దాడి చేయబడ్డాడు. హీ వాజ్ అంబుష్డ్ బై గన్మెన్ ఆన్ హిస్ వే టు వర్క్. మెయిన్ అక్యూజ్డ్ ఇన్ ముంబై కార్ క్రాష్ ఎల్యూజివ్, police issue lookout notice. సో మెయిన్ అక్యూజ్డ్ ఇన్ ముంబై కార్ క్రాష్ ఎల్యూజివ్ అంటే కనుక చిక్కకుండా తప్పించుకొని తిరగడం. ఇంకా సో ఓకే, అంతు దొరకని తప్పించుకోదలిచి అంటే తప్పించుకోవడం అనమాట. ఇక్కడ డిఫికల్ట్ టు ఫైండ్, క్యాచ్ ఆర్ అచీవ్ అంటే ఇంకా పట్టుకోవడం లేదు అనేది అనమాట. ఎల్యూసివ్. సక్సెస్ హవెవర్ రిమైండ్ ఎల్యూసివ్ ఫర్ హర్. పాపం వాడికి సక్సెస్ అనేది ఇంకా దొరకట్లా, అంటే దోబూచులాడుతుంది అంతా కూడా. ఓకే, అలా చిక్కకుండా దోబూచులాడుతూ అటు ఇటు తప్పించుకుంటుంటే కనుక ఎల్యూజ్ అనే పదం వాడతారు చక్కగా అక్కడ. అది కేవలం ఒక క్రిమినల్ తప్పించుకోకుండా పోవడమే కాకుండా ఒక సక్సెస్ మనకి దగ్గర రాకుండా తప్పించుకుని తిరుగుతున్నా, దోబూచులాడుతున్నా, నిద్ర రాకుండా ఇలాంటి వాడు కూడా వాడుతుంటారు. ఇది స్లీప్ ఈజ్ స్ట్రేంజ్లీ ఎల్యూజివ్ ఫర్ మీ దీస్ డేస్. ఈ మధ్య సరిగ్గా నిద్ర రావట్లేదు అబ్బా, పడుకున్నా సరే కనుక అది అంటే ఆ నిద్ర అనేది నా చేతికి చిక్కట్లేదు, అంటే కొంచెం నన్ను అలా 3-4 గంటలు అటు ఇటు ఇబ్బంది పెట్టి తర్వాత నిద్ర వస్తుంది అంతా కూడాను. ఇలా స్లీప్ ఈజ్ స్ట్రేంజ్లీ ఎల్యూజివ్ ఫర్ మీ దీస్ డేస్. ఈ మధ్య కొంచెం ఇబ్బంది పెడుతుంది, స్లీప్ వెంటనే రావడం లేదు అని చెప్పడం. ఓకే, ఒకసారి న్యూస్ పేపర్ ఇలా వచ్చింది, వైజాగ్ మే రిమైన్ ఎల్యూజివ్ ఫర్ జగన్. వైజాగ్ మే రిమైన్ ఎల్యూజివ్ ఫర్ జగన్ అంటే ఇక్కడ వైజాగ్ని క్యాపిటల్ చేస్తూ ఆ ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటూ అక్కడ ఉండిపోవాలనుకున్నారు, కానీ అది అతనికి చిక్కడం లేదు, చేతికి అందడం లేదు. అంటే ఇది ఇప్పటిదే కాదు, కొన్ని రోజుల క్రితం ఎప్పుడో అయినప్పటికీ కూడా వాస్తవం ఇప్పుడు అదే అయింది అనుకోండి, వేరే విషయం. సో వైజాగ్ మే రిమైన్ ఎల్యూజివ్ ఫర్ జగన్ అంటే అందు చిక్కకుండా ఉండొచ్చు, అతనికి రాకపోవచ్చు, అది ఇప్పుడు నిజమైంది. ఓకే, ఫైన్. ఇంతకీ ఎల్యూజివ్ అంటే ఏంటి? చేతికి చిక్కకుండా ఉండేటువంటిది అని. ఎవరు మేడం? ముర్మురు మేడం గారు కదా మన ప్రెసిడెంట్. ఓకే, ఏమంటున్నారు చూద్దాం. సో ముర్మురు అర్జెస్ సిటిజన్స్ టు టేక్ ప్రొయాక్టివ్ మెజర్స్ ఫర్ నేచర్. అంటే ఈ ఒక ఏదైనా చర్యలు చేపట్టడానికి మెజర్స్ అంటారు ఇక్కడ. మెజర్స్ అంటే టేక్ మెజర్స్ అంటే ఇలాంటి చర్యలు చేపట్టండి. అలాంటి ఎటువంటి చర్యలు? ప్రోయాక్టివ్. సో ఎప్పుడైనా సరే ప్రో అంటే ఏంటో తెలుసా అండి? ప్రో అంటే ఇన్ ఫేవర్ ఆఫ్,
మనకు ప్రొనౌన్ ఉంటుంది కదా, ప్రొనౌన్ డెఫినేషన్ ఏంటి? ప్రొనౌన్ అంటే నౌన్కి ఫేవరబుల్గా వాడేది, అందుకని ప్రో అంటే ఇన్ ఫేవర్ ఆఫ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? ప్రొయాక్టివ్ మెజర్స్. ప్రొయాక్టివ్ అంటే అర్థం ఏంటి? ప్రొయాక్టివ్ మీన్స్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు హ్యాపెన్ టు యూ. అంటే ఏదన్నా అద్భుతం జరిగేంత వరకు, ఎవరైనా వచ్చి చేసేంత వరకు వెయిట్ చేయకుండా మీ అంతటి మీరే జరిగేలా చేసేటువంటి ఒక స్వభావాన్ని ప్రొయాక్టివ్ నేచర్ అంటారు ఇక్కడ. అంటే మనకు తెలుగులో ఎప్పుడో ఒక పాట ఉంటుంది, గుర్తుంది కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని. అంటే ఎవరో చెడు చేస్తారని అలా ఉండం కన్నా బాబు, నీ అంతటి నువ్వే కాస్త ఇనిషియేటివ్ తీసుకుని, చొరవ తీసుకుని అలా చేసుకుంటూ పోతే ఆ యాటిట్యూడ్ని ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ అంటారు అంతా కూడా. ఒకసారి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇస్తారు. ఆ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ కామెంట్ రాశారు, హీ ఈజ్ గుడ్ బట్ నీడ్స్ టు బీ ప్రొయాక్టివ్ అని రాశారు ఇక్కడ. ఓకే, హీ ఈజ్ గుడ్ బట్ నీడ్స్ టు బీ ప్రొయాక్టివ్. అప్పుడు అర్థం కాలేదు. వాళ్ళ సీనియర్స్ దగ్గరికి తీసుకెళ్ళి అడిగారు, సార్ ఇలా రాసి దీని అర్థం ఏంటంటే, నువ్వు మంచిగా ఉన్నావుబ్బా, కానీ కొన్ని విషయాలు ఇంకొంచెం చొరవ తీసుకొని ఆ మేనేజర్ చెప్పేంత వరకు, ఇంకోళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేయకుండా కాస్త ఇనిషియేటివ్ తీసుకొని లీడర్షిప్ అని ముందుకెళ్ళచ్చు అన్నారు అక్కడ. దాంతో ఆయన ఎస్ బాస్ అని అక్కడి నుంచి ఇంకొంచెం డైనమిక్గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. అలా హై ర్యాంకింగ్కి వెళ్ళి ఒక ప్రొడక్ట్ మేనేజర్గా చక్కగా సెటిల్ అయ్యారు అంతా కూడా. అందువల్ల ఫ్రెండ్స్ మనకు కాస్త ప్రొయాక్టివ్ నేచర్ ఉండాలి. అంటే ఏంటో తెలుసా, ఎవరో చెప్తే చేద్దాం అన్నట్లు కాకుండా కాస్త ఎస్ ఇది నా బాధ్యత, నేను చేయాలి అనేటువంటి ఒక మంచి యాటిట్యూడ్తో ముందుకు వెళ్తే బాగుంటుంది అనమాట. అందుకని ప్రొయాక్టివ్ మీన్స్ వాట్? మేక్ థింగ్స్ హ్యాపెన్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు హ్యాపెన్ టు యూ. ఎవరో వచ్చి చేసేందుకు బదులు నీకు నువ్వుగా కదలడం అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ మేడం ఏం చెప్తున్నారంటే, ముర్మురు గారు, అర్జెస్ట్ సిటిజన్స్ టు టేక్ ప్రొయాక్టివ్ మెజర్స్ ఫర్ నేచర్. అంటే ఈ ప్రకృతిని కాపాడడానికి మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి కాస్త ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవ్వండి. అంటే ఏది మన ప్లాస్టిక్స్ వాడకుండా, ఇన్ కేస్ 10 చోట్ల వాడే దగ్గర తగ్గించి కనీసం 3-4 పరిమితం చేయడం అన్నా కూడా కొంచెం పర్వాలేదు. 100% మనం చేయలేము, దానికి అలవాటు పడిపోయాం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 10 occasions let us restrict it to only 3 occasions and using the same carry bag again. అంటే అదే దాన్ని మళ్ళీ వాడడం, ఇలా కొంచెం తీసుకుంటే బాగుంటుందేమో కదా, రైట్. సో మేనేజర్స్ మస్ట్ బి ప్రొయాక్టివ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ ప్రివెంటింగ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్. పొటెన్షియల్ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లంకి ఎంత శక్తి ఉంటుందంటే అది మనల్ని అంటే గ్రౌండ్కి కనిపించేయచ్చు అనమాట ఇక్కడ. సో అందుకని అలాంటివి లేకుండా ఉండాలంటే కనుక మేనేజర్స్ మస్ట్ బి ప్రొయాక్టివ్. అంటే ముందుగానే ఊహించి ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుందా అని, ఆ ప్రాబ్లం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అది రాకముందే కొంచెం గమనించి దాన్ని చేయగలిగితే బాగుంటుంది. అదర్వైజ్ ద ప్రాబ్లమ్స్ షూర్లీ విల్ లెట్ అస్ డౌన్. అది మనం డౌన్ చేసేస్తుంటుంది ఇక్కడ. బిఫోర్ ద ప్రాబ్లం లెటింగ్ అస్ డౌన్, దెన్ గుడ్ మేనేజర్స్ ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ టేక్ మెజర్స్. దాన్ని ప్రొయాక్టివ్ మెజర్స్ అంటారు అంతా కూడా, రైట్. ద ప్రొయాక్టివ్ అప్రోచ్ ఇన్వాల్వ్స్ కన్సిడరబుల్లీ మోర్ ఎఫర్ట్. ప్రొయాక్టివ్ అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు ప్రొడ్యూస్ ఏ పాజిటివ్ రిజల్ట్ చాలా ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది పాజిటివ్గా అక్కడ. అంటే ముందుగా మేలుకున్నాలన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలన్నా ఎఫర్ట్ అవసరం అవుతుంది, కానీ ఎఫర్ట్ చాలా రకాలుగా మనకు మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి పెట్టుద్ది అంటారు ఇక్కడ. హోప్ యూ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ప్రొయాక్టివ్ థింకింగ్. క్లియర్? గవర్నమెంట్ మల్స్ షోర్ టు షిప్ పవర్ ఇనిషియేటివ్ ఎక్స్పాన్షన్. గవర్నమెంట్ మల్స్, MULS, మల్స్ అంటే ఏంటి? మల్స్ ఓవర్ ఎక్కువ వాడుతుంటారు ఇక్కడ. మల్ ఓవర్ అంటే దీర్ఘాలోపన చేయడం, తర్జన భర్జనలు పడడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇట్లాగా ఎక్కువగా ఇది మల్ ఓవర్ అనేది అంతా కలిపి వాడతారు. మల్ ఓవర్ ఎట్లాగా, షీ బిగాన్ టు మల్ ఓవర్ ద వేరియస్ పాసిబిలిటీస్. అంటే ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా మనం ఎటువంటి అవకాశాలతో, ఎటువంటి సదుపాయాలతో ఎలా చబ్బా అనుకుంటూ అనేక రకాల పాసిబిలిటీస్ థింక్ చేస్తూ వెళ్తున్నారు. షీ బిగాన్ టు మల్ ఓవర్ ద వేరియస్ పాసిబిలిటీస్. అంటే ఇలా రావచ్చా, ఇలా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నారు, దానికి ఒక 80 lakhs అనుకోండి, 40 lakhs, ఇంకో 40 ఏం చేయాల్సి ఉంటుంది. అంటే పాసిబిలిటీస్, ఇలా హోమ్ లోన్ తీసుకోవచ్చా, లేదా గోల్డ్ లోన్ పెట్టచ్చా, ఎవరైనా హ్యాండ్ లోన్ అడగచ్చా, ఇంకెట్లాగంటే షీ బిగాన్ టు మల్ ఓవర్ ద వేరియస్ పాసిబిలిటీస్. ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. మల్ ఓవర్. ఐ విల్ లీవ్ యూ అలోన్. మిత్రమా, నేను ఒంటరిగా వదిలివెళ్తున్నాను, బాయ్. ఐ విల్ లీవ్ యూ అలోన్. మిమ్మల్ని ఒంటరిగా వదిలివెళ్తాను. ఎందుకని? సో యూ కెన్ మల్ ఇట్ ఓవర్. యూ కెన్ మల్ ఇట్ ఓవర్ మీన్స్ ఆ సమస్య పైన నువ్వు కొంచెం ధ్యాస పెట్టి థింక్ చేస్తూ ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, ఓకే, ఐ విల్ లీవ్ యూ అలోన్. ఇలాగా మల్ ఓవర్ అంటే కనుక దీర్ఘ ఆలోచించడం. ఓకే. హోమ్ మినిస్టర్, ఫినాన్స్ ప్యానల్ ఫండ్స్ ఫర్
ఫైర్ సర్వీసెస్ ఫేస్ లిఫ్ట్. ఫైనాన్స్ ప్యానల్ ఫండ్స్ ఫర్ ఫైర్ సర్వీసెస్ ఫేస్ లిఫ్ట్. ఈ అగ్నిమాపక దళం వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైర్ సర్వీస్ ఉన్నాయి కదా, దానికి ఒక ఫేస్ లిఫ్ట్. ఫేస్ లిఫ్ట్ అంటే కనుక చక్కగా ఎక్కువగా బాగు చేయడం, ఇంకా అందంగా తయారు చేయడం, ఇంకా మెరుగులు దిద్దడం, ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇలా చెప్పారు, విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ గెటింగ్ ఫేస్ లిఫ్ట్ అంటే దాన్ని అందాలన్నీ మార్చేసి చక్కగా రంగులు వేసి అద్భుతంగా తయారు చేస్తారు అన్నట్టు. ఫేస్ లిఫ్ట్ అంటే కొత్త కళ తీసుకురావడం అనమాట. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ సెట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ మేడ్ టు ఏ బిల్డింగ్ ఆర్ ఏరియా ఆర్ ఎనీ పర్టికులర్ ఆర్గనైజేషన్ టు మేక్ ఇట్ లుక్ మోర్ అట్రాక్టివ్. ఇంకొంచెం బాగా అట్రాక్టివ్ చేసే విధంగా దానికి కొన్ని సొబగులు అందాలు దిద్దడం అనమాట. ఇక్కడ ఫేస్ లిఫ్ట్ తీసుకురావడం అంటే క్లియర్. ద టౌన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ గివెన్ ఏ ఫేస్ లిఫ్ట్ అంటే ఈ నగరానికి కొంచెం అందమైన మెరుగులు అవి సొబగులు దిద్దడం జరిగింది, అంటే సొగసులు దిద్దడం జరిగింది అన్నట్టు. ద టౌన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ గివెన్ ఏ ఫేస్ లిఫ్ట్. నథింగ్ గివ్స్ ఏ రూమ్ ఏ ఫాస్టర్ ఫేస్ లిఫ్ట్ దాన్ ఏ కోట్ ఆఫ్ పెయింట్. అంటే ఒక రూమ్కి మంచి అందం ఇవ్వాలంటే ఏం చేయాలి, చక్కగా ఒకసారి పెయింటింగ్ కోటింగ్ వేసి ఏదైనా పెయింటింగ్ మార్చినా ఉండదు, మరి ఒకసారి వేసినా కొత్త కనబడుతుంటుంది ఇక్కడ. అలాగా కొత్త అందాన్ని తెచ్చిపెట్టాలంటే కనుక ఒక రూమ్కి ఒక పెయింటింగ్ మార్చినంత, ఒక కోట్ ఆఫ్ పెయింటింగ్ వేసినంత వరకు ఏది రాదబ్బా అని చెప్తున్నారు అంతా కూడా. ఫేస్ లిఫ్ట్ అంటే అందంగా బాగా చక్కగా తయారు చేయడం. రిచ్ ట్రిబ్యూట్స్ పెయిడ్ టు వైఎస్ఆర్ ఎట్ ఇరుకులపాయ. సో వైఎస్ఆర్ గారి జన్మదిన సందర్భంగా అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలాగా రిచ్ ట్రిబ్యూట్స్ అంటే ఘన నివాళులు అర్పించడాన్ని పేతో ఎక్కువ వాడతారు అనమాట అక్కడ. ఓకే, రిచ్ ట్రిబ్యూట్స్. ద స్టేట్ గవర్నమెంట్ పెయిడ్ రిచ్ ట్రిబ్యూట్స్ టు శ్రీ రామోజీరావు. రామోజీరావుకి ఘన నివాళులు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ద న్యూస్ పేపర్స్ బ్రిసిల్స్ విత్ ట్రిబ్యూట్స్ టు శ్రీ రామోజీరావు. బ్రిసిల్ అంటే కనుక లార్జ్ అమౌంట్, పెద్ద మొత్తంలో, అంటే పెద్ద మొత్తంలో అందరూ వచ్చి అతనికి తమ నివాళులు అర్పించారు. బ్రిసిల్. ఇలాగా పే ట్రిబ్యూట్స్ అనేది చాలా చక్కగా వాడే పదం అండి. పే ట్రిబ్యూట్స్ ఆర్ పే రిచ్ ట్రిబ్యూట్స్ ఆర్ పే ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అంటే పుష్పగుచ్చాలతో ఇలా చెప్పడం అనమాట. ఇలా రకరకాలుగా వాడతారు. ట్రిబ్యూట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నివాళి. రిచ్ అంటే ఘనంగా. ప్యానల్ ర్యాంప్స్ అప్ ప్రోబ్ ఇంటూ టీడీస్ గ్రాఫ్ట్ కేసెస్. ప్యానల్ ర్యాంప్స్ అప్ అంటే దాని అర్థం టు ఇంక్రీజ్ ద స్పీడ్ అంటే చేస్తున్న పనిలో దాన్ని కొంచెం ఎక్కువ త్వరితగతిని ఇంకొంచెం ఫాస్ట్ చేయడం, ఎక్స్పెడిట్ చేయడం అనమాట ఇక్కడ. టు ఇంక్రీజ్ ద స్పీడ్, పవర్ ఆర్ కాస్ట్ ఆఫ్ సంథింగ్. ప్రొడ్యూసర్స్ కెన్ క్విక్లీ ర్యాంప్ అప్ ప్రొడక్షన్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకుంటూ ఇంకా వెళ్ళొచ్చు. ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఇంకా ఎక్కువ పెంచవచ్చు. అనౌన్స్మెంట్ ఆఫ్ ద మెజర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ర్యాంప్ అప్ షేర్ ప్రైసెస్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. రాబోయే కొద్ది రోజుల్లో షేర్ ప్రైసెస్ బాగా అలాగే పెరగచ్చు. ఎందుకంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ద మెర్జర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆ కంపెనీస్ రెండు కలుస్తున్నాయి అనేటువంటి ఒక వార్త రావడంతో దాంతో స్పీడప్ షేర్ ప్రైసెస్, ఆ ప్రైసెస్ అనేవి కొంచెం బాగా ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్తున్నాయి. ర్యాంప్ అప్ ఇన్ ద సెన్స్ ఫాస్ట్గా ముందుకు కదలడం, కొంచెం ఎక్కువగా పాజిటివ్గా ముందుకు నడవడం ర్యాంప్. ఇది ర్యాంప్ అనేది ఇక్కడ ఓ పరంగా తీసుకుంటాం. అదే నౌన్ అయితే కనుక ర్యాంప్ అంటే ఇట్లా మెట్లు ఎక్కుతారు ఒక స్లోప్గా ఉండి దాన్ని కూడా ర్యాంప్ అంటారు. ఒకసారి రోడ్ ఉన్నప్పుడు ఆ రోడ్డుకి మధ్యలో ఇలాగా ఒక బంప్లా ఉంటుంది, బంప్, దాన్ని కూడా ఒకసారి ర్యాంప్ అని పిలుస్తుంటారు. ర్యాంప్ అంటే కొంచెం ఇట్లా ఎలివేట్ అయ్యి ముందుకు వెళ్ళడం అనమాట. ర్యాంప్. సో ప్రోబ్ అంటే తెలుసు కదా, దర్యాప్తు. సో ఈ ప్యానల్ ఈ టీటీడీ తిరుమల తిరుపతి దానిలో గ్రాఫ్ట్ కేసెస్ అంటే కనుక, గ్రాఫ్ట్ అంటే అధికార దుర్వినియోగం ద్వారా డబ్బులు సంపాదించడం, కొంచెం వెనకేసుకోవడం, దాన్ని గ్రాఫ్ట్ అంటారు. ఆ గ్రాఫ్ట్ కేసెస్ అనే దానిపైన ఈ ప్యానల్ దర్యాప్తుని ముమ్మరం చేస్తుంది. అంటే ర్యాంప్స్ అప్ అంటే కొంచెం ఇంకా ఫాస్ట్ స్పీడప్ చేస్తుంది. ప్రోబ్ అంటే కనుక దర్యాప్తు. ఆ ప్రోబ్ని, ఆ దర్యాప్తుని ఈ అధికార దుర్వినియోగ కేసెస్లో కొంచెం ఫాస్ట్గా ముందు కదులుతోంది. సో ఫ్రెండ్స్, this is all about our today's video. So hope you have enjoyed and noted down the key vocabulary words. With the next video, we'll meet again tomorrow. Thank you. Bye-bye.